నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. రిలయన్స్ వచ్చే నెలలో ఏఐ చాట్బాట్ హనుమాన్ ప్రారంభం. మారబోతోన్న కేవైసీ నియమాలు, పిల్లల కోసం ఎల్ఐసి చెప్పిన శుభవార్త ఏంటి? ఇవే కాకుండా ఇతర బిజినెస్ వార్తలను చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్లో. కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఇందులో చెరకు కొనుగోలు ధరను 25 రూపాయలు పెంచింది. మార్చి 31, 2024 తర్వాత కూడా బియ్యం ఎగుమతిపై 20% ఎగుమతి సుంకాన్ని కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ఉడకబెట్టిన బియ్యం లేదా ప్రీ బాయిల్డ్ రైస్ ఎగుమతిపై ఈ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 31 తర్వాత కూడా ఎలాంటి చివరి తేదీ లేకుండా 20% ఎగుమతి సుంకం కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. బియ్యం పుష్కలంగా నిల్వ ఉన్నందున దేశీయంగా ధరలు పెరగకుండా లేదా దేశంలో పరిమితికి మించి వెళ్లకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రీ బాయిల్డ్ రైస్ ఎగుమతిపై 20% అదనపు సుంకాన్ని విధించింది. మీ కస్టమర్ని తెలుసుకోండి అంటే నో యువర్ కస్టమర్ కేవైసీ ప్రక్రియ త్వరలో డిజిటలైజ్ అవుతోంది. కేవైసీ కోసం కొత్త నియమాలు త్వరలో రావచ్చు. ఎఫ్ఎస్డిసి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ దీని సమావేశంలో కేవైసీ నియమాలు, కేవైసీ రికార్డులు యూనిఫామ్గా ఉండాలని సిఫార్సు చేశారు. ఆర్థిక వ్యవస్థకు ప్రమాదంగా మారే అంశాలు, వాటిని ఎదుర్కోవడానికి సన్నాహాలపై ఎఫ్ఎస్డిసి ఫోకస్ పెట్టింది. అలాగే ఇందులో కేవైసీ నిబంధనలు యూనిఫామ్గా రూపొందించడం, మొత్తం ఆర్థిక రంగంలో కేవైసీ రికార్డులను ఉపయోగించడం, కేవైసీ ప్రక్రియను సులభతరం చేయడంపైన చర్చించారు. ఆన్లైన్ యాప్ల ద్వారా అనధికార రుణాలు ఇవ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. ఇదే సమావేశంలో దేశ విదేశాల్లోని స్థూల ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చించారు. మరో నెలన్నరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు పప్పుల ధరలు పెరగడం ప్రభుత్వానికి కష్టాలను పెంచింది. అర్హర్ పప్పు ధరలు భారీగా పెరిగిన తర్వాత ఫిబ్రవరి 20న పప్పు పరిశ్రమకు చెందిన వాటాదారులతో ప్రభుత్వం పెద్ద సమావేశాన్ని నిర్వహించింది. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పప్పు ధాన్యాల నిల్వలపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాపారులు అధిక లాభార్జనకు పాల్పడవద్దని, అలా చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రీటైల్ మార్కెట్లో ధరలు పెరగకుండా చూసుకోవాలని వ్యాపారులను సెక్రటరీ కోరారు. దేశంలో అందుబాటులో ఉన్న పప్పుల స్టాక్ ను సమీక్షించారు. దిగుమతి చేసుకున్న పప్పులు మార్కెట్లోకి విడుదల కావడం లేదని తేలింది. దీనివల్లే ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి హోర్డింగ్లను ప్రభుత్వం ఏమాత్రం సహించదని అన్నారు. అలాగే వినియోగదారులకు సరసమైన ధరలకు పప్పు ధాన్యాలు అందించాలని వ్యాపారులను కోరారు. ఈ ఏడాది దేశంలో ఉద్యోగుల జీతం 9.5% పెరగొచ్చు. అయితే ఇది 2023లో జీతం పెరుగుదల 9.7% కంటే కొంచెం తక్కువ. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అయాన్ పిఎల్సి సర్వే నివేదిక ప్రకారం గ్లోబల్ మహమ్మారి తర్వాత 2022లో జీతాల పెరుగుదల భారతదేశంలో 10% కంటే తక్కువ స్థిరంగా ఉందని పేర్కొంది. నివేదిక ప్రకారం చూస్తే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారతదేశం వివిధ దేశాల ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అత్యధిక వేతన వృద్ధిని కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్, ఇండోనేషియాలో 2024లో సగటు జీతం పెరుగుదల వరుసగా 7.3%, 6.5%గా ఉంటుందని అంచనా. 45 పరిశ్రమలో 1414 కంపెనీల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ సర్వే జరిగింది. ఆన్లైన్ యాప్ల ద్వారా అనధికారిక లోన్స్ పంపిణీని అరికట్టేందుకు అదనపు చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్బీఐతో పాటు పలు ఆర్థిక నియంత్రణ సంస్థలను ఆదేశించారు. దేశీయ, ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ నష్టాలను గుర్తించడానికి నిరంతరం పర్యవేక్షణతో యాక్టివ్గా ఉండాలన్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ 28వ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 2021, జూలై 2022 మధ్యకాలంలో గూగుల్ మోసానికి పాల్పడిన 2500 కంటే ఎక్కువ లోన్స్ మంజూరు చేసే యాప్లను తమ ప్లే స్టోర్ నుంచి తొలగించిందని ప్రభుత్వం డిసెంబర్లో పార్లమెంటుకు తెలిపింది. ఈ యాప్లు లోన్ తీసుకున్న చాలా మందిని మోసం చేశాయన్నారు. కొత్త యూపీఐ యాప్ స్కామ్ గురించి ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లందరినీ హెచ్చరించింది. ఆన్లైన్ బ్యాంకింగ్, ముఖ్యంగా అనేక యూపీఐ యాప్లను ఉపయోగిస్తున్న వారికి ఈ హెచ్చరిక జారీ చేసింది. మాల్వేర్ సహాయంతో యూపీఐ యాప్ను సైబర్ నేరగాళ్లు టార్గెట్గా చేసుకుని ఖాతాల నుంచి డబ్బు మాయం చేస్తున్నారని బ్యాంక్ తన కస్టమర్లకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది. సైబర్ నేరగాళ్లు ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్ యాప్లను తయారు చేస్తారు. కస్టమర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసిన మొబైల్ నంబర్కు యూపీఐ డివైస్ మెసేజ్ను పంపిస్తుంది. మోసగాళ్లు వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్కు లింక్ని పంపుతారు. దీని తర్వాత మోసగాళ్లు యూపీఐ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని ప్రారంభిస్తారు. కస్టమర్ తమకు పంపిన లింక్ పై క్లిక్ చేసిన వెంటనే వారి బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. సో బీ కేర్ఫుల్.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చే నెలలో చాట్ జీపీటీ వంటి ఏఐ చాట్ని ప్రారంభించనుంది. చాట్ బ్యాట్ హనుమాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం 8 అనుబంధ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తోంది. దీనికి భారత్ జీపీటీ గ్రూప్ అని పేరు పెట్టారు. టెక్నాలజీ కాన్ఫరెన్స్ సందర్భంగా కంపెనీ ఈ ఏఐ చాట్ బ్యాట్ని చూపించింది. ముంబైలో జరిగిన ఒక టెక్ సదస్సులో హనుమాన్ పనితీరును ప్రదర్శించింది. ఇందులో ఓ బైక్ మెకానిక్ తమిళంలో ప్రశ్నలు అడుగుతుండడం, బ్యాంకర్ హిందీలో ఏఐ బ్యాట్తో మాట్లాడడాన్ని చూపించారు. ఒక డెవలపర్ కూడా ఏఐ మోడల్ సహాయంతో కంప్యూటర్ కోడ్ని రాస్తున్నట్టు చూపించారు. ఏఐ మోడల్ను 11 స్థానిక భాషల్లో పనిచేసేలా తయారు చేశారు. హనుమాన్ ఏఐ మోడల్ 4 రంగాలలో సమాచారం ఇస్తుంది: పాలన, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆర్థిక సేవలు. ఇందులో స్పీచ్ టు టెక్స్ట్ ఫెసిలిటీ ఉంది. ఎల్ఐసి 13 ఏళ్లలోపు పిల్లల కోసం కొత్త బీమా ప్లాన్ ఎల్ఐసి అమృత్ బాల్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి ప్లాన్ 874 అని కూడా పేరు పెట్టారు. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ పాలసీ 30 రోజుల వయసు నుంచి చెల్లుబాటు అవుతుంది. 18 నుంచి 13 సంవత్సరాల మధ్య పిల్లల కోసం తీసుకొచ్చారు. మెచ్యూరిటీ 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. పాలసీకి 5, 6, 7 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు నిబంధనలు కూడా అందుబాటులో ఉన్నాయి. గరిష్ట ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాలు. మీరు సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ని కూడా ఎంచుకోవచ్చు. దీని కింద మీరు కనీసం 2 లక్షలు బీమా తీసుకోవాలి. మెచ్యూరిటీ సెటిల్మెంట్ను 5, 10 లేదా 15వ సంవత్సరంలో మనీ బ్యాక్ లాగా తీసుకోవచ్చు. పాత వాహనాల స్క్రాప్ విధానానికి స్పందన సరిగా లేదు. ఈ నేపథ్యంలో దీనిని సర్కార్ మరింత ఆకర్షణీయంగా మార్చే ప్లాన్లో ఉంది. స్క్రాప్ విధానాన్ని అట్రాక్టివ్గా మార్చేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దీనిపై చర్చిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త స్క్రాప్ విధానాన్ని ప్రవేశపెట్టొచ్చు. ప్రస్తుతం ఉన్న స్క్రాప్ పాలసీలో పెద్దగా ప్రోత్సాహం లభించకపోవడంతో వాహన యజమానులు తమ పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి వెనకాడుతున్నారు. గ్రామీణ మార్కెట్లో వాహనాల అమ్మకానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.